నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నందు స్కామ్. సో ఇది అందరూ వినే ఉంటారు. గత కొద్ది రోజులుగా కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ నందుకి సంబంధించిన, అంటే నందూస్ అని ఒక యూట్యూబర్ అనమాట. ఈ వీడియోస్ అందరికీ తెలుసు, అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఆవిడ కట్టిన చీరలు కానీ, జ్యువెలరీస్ కానీ, అలాగే రీసెంట్గా చిరంజీవి గారి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ ఆవిడకి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా జనరల్ యూట్యూబర్స్ అందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు. సో అందరూ నార్మల్గానే చేస్తున్నారు కదా అని అనుకుంటూ ఉన్నారు. బట్ దీని వెనుక దీన్ని ఉపయోగించుకుని చాలా పెద్ద స్కామ్స్ చేశారు వీళ్ళు. అది కూడా కోటి వరకు కూడా అని వినిపిస్తుంది. కోటికి పైన కోటేనా, అసలు ఏంటి నందు ఆవిడకి అంత చేయాల్సిన అవసరమే ఉంది ఆ ఫ్యామిలీకి? నిజంగానే చేశారా? దానికి ఏమైనా ఎవిడెన్సెస్ దొరికినాయా? సో ఇదైతే ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్చువల్గా ఈ నందూస్ అది నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను, ఎప్పుడో అనుకోకుండా చూస్తుంటా. బట్ ఓకే, చూసినప్పుడు బాగానే చేసుకుంటున్నారు కదా అని అనిపించింది. బట్ సడన్ గా ఈ స్కామ్ అనేది వచ్చేటప్పటికి చాలా షాకింగ్ అనిపించింది. అసలు అంటే రియల్ గానే చేశారా, లేదు ఎవరైనా అంటే ఎదుగుతున్న యూట్యూబర్స్ తొక్కడం కూడా కొంత జరుగుతుంది కదా, అలా అనుకోవచ్చా? మామూలుగా యూకేలో అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ ఇవన్నీ అంటుంటాం కదా. యూకేలో ఏంటంటే ముందర నుంచి కూడా ఇమిగ్రేషన్ మాఫియా అనేది బలంగా ఉంటుంది. నేను లాంగ్ బ్యాక్ కూడా దీన్ని మేము ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్ చేసాం, ఇమిగ్రేషన్ మాఫియా ఎలా ఉంటుంది అక్కడ. సో అది ముందు నుంచి ఉంది. అయితే ఈ మధ్య ఏమైందంటే అమెరికా టైట్ చేయడం తర్వాత కెనడా, ఇంగ్లాండ్ వీటికి వెళ్ళడం అనేది పెరిగింది అనమాట. మన వాళ్ళు వెళ్ళడం అనేది పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు నందూస్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో రమానందన అనే ఆమె పేరు, పూర్తి పేరు నందు అనే, నందు నందన అని అంటుంటారు. ఆమె పూర్తి పేరు రమానందన అనే. వాళ్ళ భర్త మధుకర్ జగర్లమూడి. వీళ్ళిద్దరూ అరౌండ్ 40s. మొన్ననే బర్త్డే చేసి దాని మీద కూడా ఒక వీడియో చేసి 34 పెట్టి మళ్ళీ 43 అని చెప్పి చేసింది. సో అలాగా వాళ్ళిద్దరూ 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నందు వరల్డ్ అని. అట్లాగే ఇన్స్టా కూడా స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ విపరీతంగా సక్సెస్ అయింది. దాదాపు 28,90,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో అట్లాగే ఒక 150 కోట్ల వ్యూస్ వచ్చాయి. సో రికార్డ్ అనమాట వాళ్ళ ఛానల్. అట్లాగే ఇన్స్టాలో అంత లేదు, ఇన్స్టాలో 2.5 లక్షల మంది ఉన్నారు. బట్ యూట్యూబ్ ఛానల్ పెద్ద హిట్ అయింది. వీడియోలు కూడా చాలా పెట్టారు, 620 వీడియోలు దాంట్లో పెట్టారు. వాళ్ళది హిట్ అవడానికి కారణం ఏంటంటే ఆమెకు ఒక డిఫరెంట్ వాయిస్ ఉంది. తర్వాత ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, ప్రజెంటేషను, కుకింగ్ రిలేటెడ్ ఇవి పెట్టడం. అందువల్ల రెండోది ఏంటంటే ఆ లండన్ అట్మాస్ఫియర్, మనకు మామూలుగా అమెరికా అట్మాస్ఫియర్ బాగా తెలుసు, కానీ మన వాళ్ళకి లండన్ అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న జీవితం పెద్దగా తెలియకపోవడం, దాన్ని వీళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా తెలుగు ఆడియన్స్కి లేదా తెలుగు డయాస్పోరా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా చేయడం బాగా హిట్ అయ్యారు. దాంతోపాటు వీళ్ళు యాక్చువల్గా ఎసెక్స్ అనే ప్రాంతంలో ఉంటారు, ఇంగ్లాండ్లో. కోల్చెస్టర్ అంటారు, కోల్చెస్టర్లో ఉంటారు వీళ్ళు. ఒక నందూస్ కిచెన్ అని 2023లో ఒక కిచెన్ కూడా ఓపెన్ చేస్తారు అక్కడ, ఒక హోటల్ లాంటిది. సో అది కూడా బాగా హిట్ అయిందని చెప్తున్నారు. సో ఇలాగా వాళ్ళు ఏదో వాళ్ళ వీడియోలు చేసుకోవడం, డిఫరెంట్గా ట్రై చేసుకోవడం, కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సడన్గా వాళ్ళ మీద స్కామ్ వచ్చింది. ఇది మనశంకర్ వరప్రసాద్లో గెస్ట్ రోల్ ఆమె చేసింది. దాని తర్వాత వాళ్ళ పాపులారిటీ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ వాళ్ళ మీద వీళ్ళది ఏంటంటే తమడా మీడియా అంటారు, వీళ్ళు తమడా మీడియా మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా వీసా స్కామ్ అంటారు. వీసా స్కామ్ అంటే ఇప్పుడు మనకి ఏ దేశానికైనా బేసిక్గా మెయిన్వి 2 రకాల వీసాలు ఉంటాయి. ఒకటేమో స్టూడెంట్ వీసా, 2 జాబ్ వీసా. ఈ స్టూడెంట్ వీసా, జాబ్ వీసాల్లో అక్రమాలు జరిగాయి. మామూలుగా మనకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు. అంటే ఒక కంపెనీలో అక్కడ జాబ్ గ్యారంటీ అవ్వాలి, స్పాన్సర్షిప్ ఇప్పించాలి. ఇప్పిస్తే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదు కాలేజీలో ఏమన్నా సీటు తెప్పిస్తే కాలేజీలో స్టూడెంట్ వీసా వస్తుంది, అక్కడ కూడా కాలేజ్ స్పాన్సర్షిప్ కావాలన్నమాట. ఇది అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని, ఆ కంపెనీతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలి. దీనంతా ఇప్పించేదానికి వీళ్ళు దాదాపు ఒక 50 మంది దగ్గర 15 to 20 lakhs పర్ హెడ్ కలెక్ట్ చేశారని, ఆ తర్వాత వాళ్ళకి జాబ్ రాలేదు, వీసా రాలేదు. ఆ తర్వాత వీళ్ళకి ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్, వీళ్ళ నెంబర్లు బ్లాక్ చేసేసారు. ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఏం చేయాలో తెలియక
వీళ్ళు కూడా ఓపెన్ అయిపోయి Hmm. వాళ్ళ మీద యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం, బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ చూపించడం అవి చేశారు. సో దాంతో పెద్ద ఎత్తున వీళ్ళు స్కామ్ చేశారనేది మన తెలుగు మీడియాలో వచ్చింది. అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ప్రాపర్ ఛానల్స్ వెళ్ళలేదు? మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు ఇంగ్లాండ్లో ఈ ఈ వీసా ఫ్రాడ్కి సంబంధించి సపరేట్ ఇమిగ్రేషన్ ఇది ఉంటుంది. వాళ్ళకి మామూలుగా OISC అంటారు, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ సంబంధించిన కమిషనర్ ఉంటారు, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కమిషనర్, OISC అంటే. సో దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇలాగ మాకు జరిగింది అని చెప్పి. వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళకున్న ఆధారాలు, ఎందుకంటే అవన్నీ కూడా ఆన్లైన్లో పంపించారు డబ్బులు కాబట్టి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, స్క్రీన్ షాట్లు అవన్నీ అక్కడ పెట్టచ్చు. లేదు ఇండియాలో కూడా సైబర్ కంప్లైంట్లు ఆన్లైన్లో ఇవ్వచ్చు, పోర్టల్లో. ఇక్కడ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ సైబర్ సెల్లో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చు. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఒకవేళ చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, FIR నమోదవుతుంది, అవన్నీ జరగాలి. అవన్నీ జరగలేదు. FIR నమోదైనట్టు ఎక్కడా లేదు. వీళ్ళు ఎందుకు టీవీలతో యూట్యూబ్ ఛానల్తో మాట్లాడడం వల్ల వీళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఎక్స్పోజ్ అవ్వచ్చు ఇష్యూ, కానీ లీగల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ఛానల్లో 10 వీడియోలు చేసినంత మాత్రాన వాళ్ళ మీద లీగల్గా తీసుకోరు కదా. వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా ఎందుకు ఇవ్వలేదు? లేదా ఒక స్కీమ్ ఉండాలి, ముందుగా వీళ్ళని ఎక్స్పోజ్ చేసి ఒక పెద్ద ఎత్తున ఇదైనాక అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా పోలీసులు సీరియస్గా తీసుకుంటారు, లేకపోతే సీరియస్గా తీసుకోరు అనేది ఏమైనా ఇంటెన్షన్ ఉండాలి. సో ఏదేమైనా ఒక ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఒక వెర్షన్ ఏంటంటే వీళ్ళకి ఎనిమీస్ కూడా ఉన్నారు. మామూలుగానే ఒక సామెత ఉంటుంది అమెరికన్ గ్యాంగ్స్టర్లో, డెంజల్ వాషింగ్టన్ చెప్తాడు, సక్సెస్ బ్రింగ్స్ ఎనిమీస్ అని. మనం ఏమి ఎవరిని అనాల్సి మళ్ళీ మనం సక్సెస్ అయితేనే మనకి ఎనిమీస్ తయారవుతారు. అలాగేమన్నా వీళ్ళకి, ఎందుకంటే ఇదే జంటలు చాలా జంటలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ నడిపే వాళ్ళు ఈ మధ్య బాగా పెరిగారు. వాళ్ళంత సక్సెస్ కల్లా వీళ్ళు అయ్యారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకంటే మనం బాగా చేస్తున్నాం, మనం సక్సెస్ అవ్వట్లేదు, వాళ్ళు అవుతున్నారనే ఒక జలసీ ఉండే అవకాశం ఉంది. అలాగేమన్నా చేశారా? అలాగే చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంకా రిప్లై ఇవ్వలేదు? వాళ్ళు కూడా దీని మీద మామూలుగా అయితే వాళ్ళు ప్రతిదానికి చిన్న చెముచిటి కన్నా స్పందించి వీడియోలు చేసేవాళ్ళు. ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇది వచ్చి కూడా 3-4 రోజులు అయిపోయింది, ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. మామూలుగా అయితే వీసా అదొక వైపు అయితే, ఈ వీసాల బ్యాచ్ మన వీళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారంటే చాలా మంది ఎవడి మాట నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం. కనీసం వాళ్ళు అఫీషియల్గా సైట్ ఉంది, యూకేది ఇందాక నేను చెప్పిన ఇమిగ్రేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కమిషనర్ సైట్ ఉంటుంది, గవర్నమెంట్ UK అని. దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి, అంటే నిజంగానే ఈ కంపెనీ ఉందా, ఈ వీసాకి అప్లై చేశారా, ఇవన్నీ చూసుకోవాలి, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ ఆ సైట్లో చూసుకోవాలి. అవేమీ కూడా చేయకుండా ఎవరినో గుడ్డిగా నమ్మి డబ్బులు ఇచ్చేసి ముందు వెళ్ళిపోదాం అనుకునే ఇది కనబడుతుంది. మామూలుగా ఇంతకుముందు మనకి గల్ఫ్ కంట్రీస్లో ఇట్లాంటి ఇష్యూలే ఉండేది, ఏజెంట్లు మోసం చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అది తగ్గింది, ఎందుకంటే కొంత ట్రాన్స్పరెన్సీ పెరిగింది, ప్రాసెస్ చేంజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనకి లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 2 కేటగిరీలు ఉంటాయి. ఈ ఇల్లీగల్ లీగల్ గా రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా ట్రై చేస్తారు. సో ఇక్కడ వీళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ఇలాంటి ముఠాలు తయారవుతాయి. కాబట్టి నువ్వు లీగల్ గా పోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు, అఫీషియల్ గానే అక్కడ కంపెనీలో జాబ్స్కి అప్లై చేయడం, తర్వాత వీసాకి అప్లై చేయడం, స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం, ఇది ప్రాసెస్. ఇది వీళ్ళు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం అది చేస్తే మనకి జాబ్స్ రావు, మనం వెళ్ళలేమని అడ్డదారులు తొక్కడానికి వీళ్ళు ట్రై చేస్తారు. కరెక్ట్గా వాళ్ళు అదే క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు మేము మోసపోయినాం, మమ్మల్ని మోసం చేశారంటే అర్థం ఏంటి? మీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. సో ఇది ప్రాబ్లమ్స్ అనమాట, అంటే 2 వైపులు ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో చూస్తే మనకి మా వీధిలో రాజభవన్ రోడ్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. వీసా ఇవి విదేశాలకు పంపిస్తాం, కెనడాకి పంపిస్తాం, ఇవే కనబడతాయి. ఈ మధ్య అమెరికా తగ్గిపోయి కెనడా, UK ఇవి పెరిగాయి అనమాట, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవి పెరిగాయి అనమాట. సో యూరప్ అలాగా. సో అందువల్ల వీళ్ళు నిజంగా చేశారా లేదనేది మనం నిర్ధారించలేము. కాకపోతే ఎక్కడ కూడా కంప్లైంట్ అయితే నమోదు కాలేదు, FIR నమోదు కాలేదు.
కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఏమన్నా చేస్తారా బాధితులు అంటే ముందు